కండి కేంద్ర మంత్రుల్ని మీరు నిలదీయండి. కేవలం ప్రభుత్వాన్ని రామచంద్ర గారు మీరేం చేయలేరా? మరి నిధులు తేవడానికి మీ ప్రయత్నాలు ఏం చేయరా? అప్లై చేసుకుంటూ వెళ్తారా? ఓడగొట్టిన ఒకసారి గెలిపించారా? అప్లై చేసుకుంటూ వెళ్తారా? ఇంకా రాకేష్ గారు, రామచంద్ర గారు ఒక్క విషయం అండి. రాకేష్ గారు, ఎస్ రామచంద్ర గారు ఒక్క క్వశ్చన్ అండి. రామచంద్ర గారు వినిపిస్తోందా? దయచేసి ప్రజలైనా ప్రజలే, తెలంగాణ యావత్ కొడంగల్ ప్రజలు అభిమానించారు అన్న. ఒక్కసారి ఓడగొట్టారు రేవంత్ రెడ్డి గారు. అదే కొడంగల్ ప్రజలకు పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే కదా రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. మీరు అదే ఆలోచించరే. ఇప్పుడు ఒక్కరు కూడా అయితే కొంతమంది దుండగులు ప్రేరేపించడం తప్పు అంటున్నాను. అది మంచిది కూడా అంటున్నాను. ఒక్కసారి శివ గారితో మాట్లాడదాం. శివ గారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఫార్మాసిటీలు తీసుకొచ్చింది. ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పోరాడితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆ రోజు చెప్పారు. మరి ఈ రోజు మీరు అడ్డుకుంటున్నారనేది వాళ్ళ విమర్శ. దానికేం చెప్తారు సార్? ఆ టైంలో కేటీఆర్ గారు ఎంతోమంది ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్లే కానీ ప్రతి ఒక్క పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా అని హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళ సొంత యాక్సెప్టెన్సీ తోటే వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేశారు. దాన్ని వీళ్ళు ఆపారు. ఓకేనా? వీళ్ళు చేస్తుంది ఏంటండి, ప్రతి ఒక్క కాంట్రవర్సీ వారానికి ఒకటి, నెలకు ఒక చప్పున ప్రతి ఒక్క కాంట్రవర్సీ జరుగుతున్న గ్యాప్లో ఈ 1,00,000 కోట్ల అప్పులు తెచ్చారు సార్ వీళ్ళు. ఈ 1,00,000 కోట్ల అప్పులు తెచ్చారు వీళ్ళు. ఒక 10 సంవత్సరాలల్లా వీళ్ళు 5,00,000 కోట్లు అప్పులు చేస్తే వీళ్ళు 1,00,000 కోట్లు ఒక 9 నెలల 1,00,000 కోట్లు అప్పులు తెచ్చారు సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ గురించి. వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు చేసిన అప్పులకు పాపాలకు మేము బాధితులమై వడ్డీలు కట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం ఉంటే కదా సార్ కట్టడానికి. సార్ రామచంద్ర గారు, నెక్స్ట్ టైం మీరు ఉంటే కదా సార్. హరీష్ రావు, సంతోష్ రావు సార్ నెక్స్ట్ టైం మీ గవర్నమెంట్ ఉంటే రామచంద్ర గారు నెక్స్ట్ టైం మీ గవర్నమెంట్ ఉంటే దాని గురించి ఆలోచించండి. ఒక తెలంగాణ సివిలియన్ గా వాస్తవాలు మాట్లాడడానికి రామచంద్ర గారు ఒక్క క్వశ్చన్ అండి. వాస్తవాలు తెలియజేయండి. రైట్ రామచంద్ర గారు. రామచంద్ర గారు సార్ యాక్ట్ ఉంది కదా చేసేస్తా. రైట్ ఇవన్నీ మీకు ఇక్కడ నడవవు సార్. మీరు అన్నారు ప్రతి ఒక్కటి వాళ్ళు మేము ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి మేము ల్యాండ్ తీసుకున్నాం సార్. మీరు కూడా అదే చేయండి. ప్రతిదానికి టిఆర్ఎస్ కార్యకర్తలు చేశారు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేశారు. సార్ ఆగండి సార్ మీరు ప్రతి ఒక్క సార్ చెప్పేది సార్ గంట సేపటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. కొన్ని ఊపిరి తీసుకోండి. వెనక లాగాలనే ప్రయత్నం తప్ప చెప్పింది చేసిన తర్వాత చూపియండి. చేయలేను అని చెప్పుకుంటా పోయి 5 సంవత్సరాలు సార్ 5 సంవత్సరాల తర్వాత బాధపడి. శివ గారు ఒక్క నిమిషం అండి. ఎస్ రామచంద్ర నాయక్ గారు ఒక్క క్వశ్చన్ అండి స్ట్రైట్ గా. ఓపిక లేకపోతే రామచంద్ర నాయక్ గారు మీకు ఓపిక ఉండాలి సార్, మీకు ఓపిక ఉండాలి. ఆపేసేయండి. రామచంద్ర నాయక్ గారు వినిపిస్తోందా? సంవత్సరంలోనే తొందర రామచంద్ర నాయక్ గారు మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని రామచంద్ర నాయక్ గారు వినిపిస్తోందా? అసలు కార్యక్రమం తప్ప ఏదైనా సలహాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? మీరు సలహాలు మీ చాలా మంది ఇంటెలిజెంట్ వాళ్ళు ఉన్నారు కదా సార్ మీ సర్కార్లో. పేద ప్రజల్ని ఒక్కరోజు సార్ వినండి, పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా గడువు టైం ఇవ్వకుండా వాళ్ళ ఇల్లును కూల్చేస్తారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నెల రోజులు టైం ఇస్తారు. ఇంకా కూడా దాని మీద దాని యాక్షన్ ఉండదు. ఆగండి సార్, కొద్దిగా వినండి, చెప్పేది వినండి సార్. రామచంద్ర గారు కొద్దిగా చెప్పేది వినండి. గంట నుంచి చెప్తానే ఉన్నారు కదా, మేము విన్నాం కదా. లేదంటే సైలెంట్ గా తిన్నది మెక్కుకుంటే ఇంట్లో కూర్చోండి, కానీ ప్రజలను రెచ్చగొట్టే పనులు చేయకండి. మీరు చేస్తున్నారు సార్, మీరే చెప్తున్నారు. అక్కడ ఎవరు పేద ప్రజల్ని ఎవరు మభ్యపెట్టి దీని గురించి మాట్లాడట్లేదు. పేద ప్రజలు వాళ్ళ సార్ వాళ్ళ భూములు పోతాయని వాళ్ళు ఉద్రేకం చెంది
వాళ్ళు ఏదో అన్న, యాక్షన్ ఇప్పుడు అదంతా తీసుకున్న పక్కన దానికి మీరు పెట్టండి. TRS కొడంగల్ చేశారు. రైతులని మీరేమో రక్తాల ప్రభుత్వంలో చెట్లు పెట్టండి, అక్రమ పోలీస్ కేసులు వ్యవస్థ పెట్టండి. ఉంది, పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారికి ఉంది, చెప్పండి, పోలీస్ ప్రభుత్వానికి వ్యవస్థ చెప్పండి, ఉన్నప్పుడు పేద వాళ్ళు ప్రజల భూములు లాక్కోవద్దని చెప్పండి, దానికి అఖిలపక్షం విలువమని చెప్పండి. రాకేష్ అన్న